జనసేన అక్క చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కార వేసి దంచి కొట్టు. ఎవరి రాక కోసం పెరవలి హృదయాలు కంపిస్తున్నాయో, ఎవరి రాక కోసం సూర్యుడిని రాత్రంతా రమ్మని ప్రార్థనలు చేసి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పెరవలి సాక్షిగా హృదయపూర్వక ఆహ్వానము, ఘన ఆహ్వానము. ఏ పేరు చెబితే జోష్ సునామీలా చుట్టేస్తుందో, ఏ పేరు చెబితే సౌండ్ గ్రౌండ్ అడుగుల సవ్వడితో సందడి చేస్తుందో, ఏ పేరు చెబితే పల్లె పండుగై పుడమి సగర్వంగా తలెత్తుకుంటుందో, ఏ పేరు చెబితే కుంకి ఏనుగులు సైతం గీంకార స్వాగతాలు పలుకుతాయో ఆయనే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ ఎర్ర జెండాలు సాక్షిగా, అదేవిధంగా మన మధ్యన కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ వర్మ గారు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు గారు ఆర్ఆర్ గారు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అసతోమ సద్గుమయ తమసోమ జ్యోతిర్గమయ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం పెరవలి సాక్షిగా నాసికా త్రయంబకంలో బిందువు బిందువులా కదిలి బాసర సరస్వతి తల్లి పాదాలను తాకి ధర్మపురిని పావనం చేసి కాళేశ్వరాన్ని పవిత్రం చేసి మన భద్రాచల రాముని అభిషేకించి అఖండ గోదావరిగా ప్రవహించి నేడు పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అంటూ సగర్వంగా పెరవలి తరలి వస్తుంది. జలధార, అమరజీవి, అమృతధార. నౌ ఐ రిక్వెస్ట్ all the dignitaries, all the chief guests, please join at lighting of the lamp. ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు, మనందరి తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లైటింగ్ ఆఫ్ ల్యాంప్. I request all the honorable guests to join the great occasion. దీపం జ్యోతి పరబ్రహ్మ.
దీపేన సాధ్యతే సర్వం దీపం సర్వతమోపకం దీపలక్ష్మి నమోస్తుతే. ఒక దీపం అనేది వేవేల జ్యోతుల వెలుగును అందించి అభివృద్ధి పదానికి చిహ్నంగా నిలుస్తుంది. దీపము వెలుగు, దీపము జ్ఞానము, దీపము అభివృద్ధి. దీపముతో సాధ్యము కానిది ఏదీ లేదు. దీపముతో చీకట్లను తరిమి కొట్టి అభివృద్ధిని ఆకాంక్షించేందుకు ఈ జలధార ప్రాజెక్టు, అమరజీవి జలధార ప్రాజెక్టు అద్భుతంగా విజయవంతం కావాలని మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చక్కటి దీపాన్ని వెలిగించి ఒక శుభ సూచికను మనందరికీ కూడా తెలియజేశారు. ఈ దీపం యొక్క ప్రాచుర్యమైనటువంటి కాంతుల వలనే ఈ అమరజీవి జలధార కూడా అద్భుతంగా విజయం సాధించాలని అందరం కోరుకుందాం. తొరవని వాసులు, ఉభయ గోదావరి జిల్లా వాసులు అమరజీవి జలధారతో మరి ఈ పొలాల యొక్క పంటల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ త్రాగునీరు అందరికీ సమకూరేలా, జలమట్టం పెరిగేలా మరి అద్భుతమైనటువంటి ఈ అమరజీవి జలధార అమరం కావాలని రాబోయే 30 ఏళ్లలో ప్రజల యొక్క అన్ని అవసరాలు తీరాలని అందరూ కోరుకుంటూ ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చక్కగా విజయవంతంగా సాగింది. We are pleased to welcome all the respected district collectors of Ambedkar Konaseema, Eluru.